మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే లహరి. అసలు ఏం తింటాం రా మనం? యాక్చువల్లీ నేను వెజిటేరియన్, సో ఓన్లీ వెజ్. నాకు కూడా తెలుసు, లహరి చపాతీలో పెరుగు తింటది, గడ్డ పెరుగు. ఏం చేస్తున్నావు లహరి ఇప్పుడు? బిజీ విత్ మై సోషల్ మీడియా. మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత లహరి మొత్తం హైదరాబాద్ లో ఒక 4 ఫ్లాట్లు తీసుకుంది. ఐ మేడ్ సమ్ సేవింగ్స్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు. 100 రూపీస్ మనం చేసుకుంటున్నామంటే జనరల్ గా 50 రూపీస్ అంటారు, బట్ ఐ ట్రై టు సేవ్ 100 to 100. నేను సేవ్ చేసి పడేస్తాను. లహరి ప్రమోషన్ ఎంత తీసుకుంటావు? ఖచ్చితంగా నువ్వు ఎంత తీసుకుంటావు, నేను అంత. లహరి మాట లహరి వాళ్ళ హస్బెండ్ వింటారా? లహరి వాళ్ళ హస్బెండ్ మాట లహరి వింటుందా? ఎవ్వరి మాట ఎవ్వరు తగ్గేదే లేదా? అంటే కొన్నిసార్లు నేను వింటాను, కొన్నిసార్లు వినాల్సి వస్తుంది. కాంప్రమైజ్ అనేది చాలా పెద్ద టాస్క్. నువ్వు నన్ను మాట అన్నా ఓకే, నేను కామ్గా ఉంటాను. మళ్ళీ అన్నా ఓకే, సరే ఓకే, అలా 10 సార్లు నడుస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీకు అది బర్స్ట్ అయిపోతాం. యూ కాంట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్. 9 times బాగుంది, 10th టైం ఎందుకు బర్స్ట్ అయిందన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. బట్ నువ్వు 9 times నన్ను హర్ట్ చేసావు, నేను భరించాను. దెన్ ఐ థాట్ నాదే తప్పు, దీనివల్ల నేను హర్ట్ అయ్యానని చెప్పి నీ మొహం మీద నిషాన్ ఎలా ఉన్నాడు? సూపర్ ఎక్సైటెడ్ ఉంటాడు. అసలు హీస్ లైక్ ఎనర్జీ. వాడికి కడుపులో ఉన్నప్పుడే చెప్పావరా, అరే నువ్వు బయటకు రాగానే రీల్స్ చేయాలి? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లోపల ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది అంటారు. అలాంటి ఆలోచనలు వస్తాయి అంటారు, అది నిజమేనా? నేను అప్పుడు లిటిల్ గా దేవుడివి చదువుకుంటూ ఉండేదాన్ని, సో దట్ వాడికి అది వెళ్తుందేమో. చిన్ని కృష్ణ రాబోయే అని ఒక సాంగ్ ఉంది. అది కడుపులో ఉన్నప్పుడు మామూలుగా అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత వాడే చెప్పేస్తాడు తెలుసా. ఇప్పుడున్న పిల్లలందరూ అసలు ఫోన్ ఇవ్వకపోతే ఫుడ్ తినరు, అల్లరి చేస్తూ ఉంటారు. ఆ జోనర్ లో మీరు అసలు పెట్టలేదా మీ వాడిని? ఆ రూపాయలు చూస్తారు, ఈ రూపాయలు చూస్తారు. సో డే టైంలో ఏదైనా ఫుడ్ తినిపించేటప్పుడు తిక్క చేస్తే ఫోన్ కన్నా టీవీ చూపిస్తూ తినిపించేస్తాను. కానీ మాడు ఇప్పుడు టూ స్మార్ట్ అయిపోయి టీవీ చూస్తాడు కానీ తినడం మానేశాడు. నువ్వు ఎదగాలి అంటే పక్కన వాళ్ళని తొక్కాలి అంటారు. నా సీరియస్ నాకైంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కో డైరెక్టర్ ఉన్నాడు. అతను ఏదో ఉప్పు కారాలు అన్ని వేసి ఛానల్లోనూ వీళ్ళకి చెప్పారు. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకే దెబ్బ పడింది. కర్మ అనేది ఇట్స్ వెరీ స్ట్రాంగ్. నాకెందుకో లహరి నువ్వు మాట్లాడుతుంటే చాలా పెయిన్ కనిపిస్తుంది. నువ్వు ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత నీ రియాలిటీ ఆఫ్ లైఫ్ అనేది నీకు కనిపిస్తుంది. చాలా స్టూపిడ్ చూశాను, చాలా రఫ్ లైఫ్ చూశాను. ప్రతి ఒక్క అత్తగారు నా కోడలు నన్ను అమ్మలాగా చూసుకోవాలి అనుకుంటుంది, కానీ కూతుర్ని చూసుకున్నట్టు కోడల్ని ఎందుకు కొంతమంది అత్తగారులు చూసుకోలేరు అంటే అసలు అది అలా అవ్వదబ్బా. అంటే కోడలు కూతురు అయితే ఖచ్చితంగా అవ్వదు. అఫ్ కోర్స్ నాట్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవ అయింది, ఇమీడియట్లీ మదర్ వచ్చేస్తుంది. నా కొడుకుని అంత మాట అంటావా అంటుంది. కోడల్ని కూతురులాగా చూసుకోవాలి కదా, మరి ఎందుకు కోడల్ని ఎందుకు సపోర్ట్ చేయరు? అందుకే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా, క్లారిటీ తెచ్చుకుని చేసుకోండి. 2 కంబైన్ లో ఉండకండి. 3 మమ్మాస్ బాయ్ వద్దు. మీరు ఎలాంటి రోజులు రావద్దు అనుకుంటారు. నేను ఆ రోజులు తలుచుకుంటే బాబోయ్ నాకు వద్దు బాబోయ్. నేను చెప్పేది కూడా తప్పు అన్నప్పుడు నేను ఎవరికి చెప్పాలి? ఇట్ వాజ్ ద హార్డెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.